వెల్కమ్ టు మాతృశ్రీ ఎడ్యుకేషనల్ అకాడమీ అండి. మనకి మ్యాథ్స్కి సంబంధించి 10th క్లాస్ మ్యాథ్స్కి సంబంధించి రియల్ నెంబర్స్ నుంచి వెయిటేజ్ మనకి 9 మార్క్స్ అండి. అంటే క్వశ్చన్ నెంబర్ 1 మార్క్ క్వశ్చన్, అలాగే క్వశ్చన్ నెంబర్ 29 ఏలో ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుందండి. దీనికి సంబంధించి మనకి అంటే గవర్నమెంట్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. మనకి FA1లోను, అలాగే SA1లోను, అలాగే మనకి SCRT ఎగ్జామ్లోను, గ్రాండ్ టెస్ట్లోను ఇచ్చిన ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఇవి ఒకసారి ఇవి చేసుకుంటే సరిపోతుందండి. మనకి రియల్ నెంబర్స్ నుంచి 1 మార్క్ క్వశ్చన్, అలాగే అంటే ఒక్కోసారి 2 మార్క్స్ కూడా ఇస్తున్నాడండి. అంటే FA1లో ఇచ్చాడు, అలాగే 4 మార్క్స్లో మనకి SSC ప్రీ ఫైనల్లో ఇచ్చాడండి. అలా కాకుండా మనకి వెయిటేజ్ ప్రకారం ఇస్తారండి. ఇది అంటే 1 మార్క్ క్వశ్చన్, ఒక 8 మార్క్ క్వశ్చన్. ఇది మనకి రియల్ నెంబర్స్ నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి రియల్ నెంబర్స్ నుంచి మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ఇవి క్వశ్చన్ నెంబర్ 1 మార్క్ క్వశ్చన్ అండి. ఇది వెయిటేజ్ మనకి ఇచ్చిన క్వశ్చన్స్ ఒకసారి చూడండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 1 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 29 ఏలో 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ఉంటుంది. √5 ఈజ్ ఇర్రేషనల్, √3 ఇర్రేషనల్, అలాగే 3+2√5 ఇర్రేషనల్, అలాగే 2+5√3 ఇర్రేషనల్ అండి. √7 ఇర్రేషనల్, అలాగే 5-2√3 ఇర్రేషనల్ అండి. ఇవన్నీ మనకి గవర్నమెంట్ పేపర్లో ఇచ్చిన ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. ఇవి చేసుకుంటే సరిపోతుందండి. మొత్తం 6 క్వశ్చన్స్ ఉన్నాయి 29 ఏలో. అలాగే పాలినామియల్స్లో మనకి వెయిటేజ్ వచ్చి 8 మార్క్స్ అండి. అంటే 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. 1 మార్క్ క్వశ్చన్ 2 వస్తాయండి. ఇవి మనకి 1 మార్క్ క్వశ్చన్స్ మనకి క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 10 అండి. 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి 2 వస్తాయి. రీజన్ మీద ఒకటి ఉంటుందండి క్వశ్చన్ నెంబర్ 2 అండ్ క్వశ్చన్ నెంబర్ 10 1 మార్క్ క్వశ్చన్స్ ఉంటాయి. మనకి రీజన్ మీద క్వశ్చన్ నెంబర్ 2 ఉంటుందండి పాలినామియల్స్లో. కొద్ది క్వశ్చన్స్ అంటే మనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన పేపర్స్లో ఈ క్వశ్చన్స్ అండి. ఇవి అంటే మనకి SSC ప్రీ ఫైనల్, అలాగే గ్రాండ్ టెస్ట్, SCRT ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఇవి 1 మార్క్ క్వశ్చన్స్ అండి. ఇవి క్వశ్చన్ నెంబర్ 2 అండ్ 10 అండి పాలినామియల్స్లో. అలాగే మనకు ఒక 2 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది కాబట్టి అది క్వశ్చన్ నెంబర్ 14 అండి. ఇది మ్యాథ్స్లో మనకి అంటే మనకి SA1లోను, అలాగే మనకి ప్రీవియస్ పేపర్ SSCలో అడిగిన క్వశ్చన్స్ అండి. ఇవి ప్రీ ఫైనల్లో అడిగిన క్వశ్చన్స్. అలాగే మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది కాబట్టి పాలినామియల్స్లో క్వశ్చన్ నెంబర్ 28 అండి. ఇది SCRT 1 ఎగ్జామ్లోను, SSCలో మన గవర్నమెంట్ పేపర్స్లో ఇచ్చిన క్వశ్చన్స్. ఒకసారి చూడండి క్వశ్చన్స్. క్వశ్చన్ నెంబర్ 28 అండి. క్వశ్చన్ నెంబర్ 14లో 2 మార్క్స్ క్వశ్చన్, అలాగే క్వశ్చన్ నెంబర్ 28 4 మార్క్స్ క్వశ్చన్ అండి. దీంట్లో మనకి 4 మార్క్స్ సంబంధించి ఒక 7 క్వశ్చన్స్ ఉన్నాయండి. అవి ప్రీ ఫైనల్ 1 గ్రాండ్ టెస్ట్లో మనకి ఇచ్చిన క్వశ్చన్స్ గవర్నమెంట్ పేపర్లో. SCRT ఎగ్జామ్లోను, SCRT
ఎగ్జామ్లో ఇచ్చినవి, ప్రీ ఫైనల్లో వచ్చిన క్వశ్చన్స్ అండి. అలాగే థర్డ్ చాప్టర్ వచ్చి మనకి పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. వెయిటేజ్ వచ్చి మనకి 8 మార్క్స్. అంటే ఇక్కడ మనకి 8 మార్క్స్లో లాస్ట్ క్వశ్చన్ 33 అంటే ఏబీలు కలిపి ఉంటాయండి. 1+1 చాయిస్ అండి ఇది. అంటే ఒక 1 మార్క్ క్వశ్చన్ ఏమో 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది మనకి. థర్టీ ఏబీలో మనకి ఒక క్వశ్చన్ ఉంటుందండి. వన్ మార్క్ క్వశ్చన్, పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్ అండి. అంటే FA1 ఎగ్జామ్లో మనకి 2 మార్క్స్ కింద ఇచ్చాడు. SA1లో కూడా 2 మార్క్స్ అడిగాడు. అలాగే 4 మార్క్స్ ప్రాబ్లమ్స్ కింద కూడా ఇచ్చాడండి ఇవి SA1లో. కాకపోతే 33, 30B 8 మార్క్స్ క్వశ్చన్స్ అండి ఇవి. 33, 30B పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్ ఇన్ 2 వేరియబుల్స్. అలాగే 1 మార్క్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ వెయిటేజ్ అండి. క్వశ్చన్ నెంబర్ 33 ఏబీలో 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి దీనికి సంబంధించి మనకి ఒక 10 క్వశ్చన్స్ ఇచ్చాడండి. పేర్ ఆఫ్ లీనియర్ ఈక్వేషన్స్ 2 క్వశ్చన్స్ వస్తాయి కాబట్టి 10 క్వశ్చన్స్, ఒక్కో దానికి ఒక 5 క్వశ్చన్స్ అని లెక్క. మనకి SCRT గ్రాండ్ టెస్ట్, SA1 SCRT ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ అండి. చాప్టర్ 4 అండి ఇది. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్లో వెయిటేజ్ వచ్చి మనకి 7 మార్క్స్ వస్తాయండి. అంటే ఒక 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్. దీనికి సంబంధించి మనకి 1 మార్క్ క్వశ్చన్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 12 అండి. క్వశ్చన్ నెంబర్ 12 క్వశ్చన్ నెంబర్ 15కి సంబంధించి మనకి 2 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయండి ఇవి. ఇది క్వశ్చన్ నెంబర్ 12లో క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి ఒక క్వశ్చన్ వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 15 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. టూ మార్క్స్, 4 మార్క్స్, 1 మార్క్ క్వశ్చన్, మొత్తం 7 మార్క్స్ వస్తాయండి క్వాడ్రాటిక్ ఈక్వేషన్ నుంచి. మనకి క్వశ్చన్ నెంబర్ 24లోంచి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. క్వశ్చన్ నెంబర్ 24 4 మార్క్స్ క్వశ్చన్. క్వశ్చన్ నెంబర్ 24లో 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. ఇది మనకి గవర్నమెంట్ పేపర్ వారు, అంటే కొత్త సిలబస్ కాబట్టి మనకి గవర్నమెంట్ ఇచ్చినవి మనకి ఇంపార్టెంట్ కింద క్వశ్చన్స్ కింద వస్తాయండి ఇవి. అలాగే అర్థమెటిక్ ప్రోగ్రెషన్ అండి ఇవి. మనకి ఈ చాప్టర్ నుంచి వెయిటేజ్ 8 మార్క్స్ అండి. ఒక 4 మార్క్స్ క్వశ్చన్, అలాగే 1 మార్క్ క్వశ్చన్ మనకి ఒక 8 మార్క్ క్వశ్చన్, అలాగే 4 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్, మొత్తం టోటల్ 13 మార్క్స్ అండి.
ఇది క్వశ్చన్ నెంబర్ 4 అండి, 1 మార్క్ క్వశ్చన్. దీనికి సంబంధించి క్వశ్చన్స్. మొత్తం టోటల్గా అథమెటిక్ ప్రోగ్రెషన్ సంబంధించి క్వశ్చన్ నెంబర్ 4 అండి, 1 మార్క్ క్వశ్చన్స్. మొత్తం 9 క్వశ్చన్స్ వచ్చినాయండి. అంటే మన ప్రీ ఫైనల్ 1, అలాగే మన గవర్నమెంట్ ఇప్పటివరకు కండక్ట్ చేసిన పేపర్లోంచి వచ్చిన క్వశ్చన్స్ ఇవి. ఎస్సీఆర్టీ గ్రాండ్ టెస్ట్, అలాగే ఎస్ఎస్సి క్వశ్చన్స్. అలాగే క్వశ్చన్ నెంబర్ 26 నుంచి మనకి 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే మనకి అథమెటిక్ ప్రోగ్రెషన్ నుంచి ఒక క్వశ్చన్ మనకి 32B అండి, 32B నుంచి వస్తుంది. దీంట్లోంచి ఒక 6 క్వశ్చన్స్ ఉన్నాయండి. అంటే మనకి FA2లో, SA1లో గ్రాండ్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఇవి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ 32B అండి, 8 మార్క్స్ క్వశ్చన్స్. అలాగే మనకి ట్రయాంగిల్స్ అండి. ట్రయాంగిల్స్ యొక్క వెయిటేజ్ వచ్చి 8 మార్క్స్. 8 మార్క్స్లో మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్, ఒక 2 మార్క్స్ క్వశ్చన్, ఒక 1 మార్క్ క్వశ్చన్ అండి. 11 మార్క్స్ వస్తాయి ట్రయాంగిల్స్ చాప్టర్ నుంచి. ఇది క్వశ్చన్ నెంబర్ 5 అండి. ఇది 5లో 1 మార్క్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. క్వశ్చన్ నెంబర్ 5. 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది, 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి ట్రయాంగిల్స్లో. అలాగే 2 మార్క్స్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 16 అండి. ఇది దీనికి సంబంధించి మనకి గవర్నమెంట్ వారు ఇచ్చిన ఎస్సీఆర్టీ ఎగ్జామ్, SA1 ఎగ్జామ్, అలా గ్రాండ్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి. ప్రీ ఫైనల్ ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్. అలాగే 29B అండి. అంటే మనకి దీంట్లోంచి 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 29B అండి. దీనికి సంబంధించి మనకు క్వశ్చన్స్ ఒక 5 క్వశ్చన్స్ అండి ట్రయాంగిల్స్ నుంచి. అంటే 6 క్వశ్చన్స్ వచ్చినాయండి మనకు మొత్తం టోటల్గా. 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ మనకి ఎస్సీఆర్టీ, అలాగే ఎస్ఎస్సి ప్రీ ఫైనల్ పేపర్ నుంచి వచ్చిన క్వశ్చన్స్. అలాగే కోఆర్డినేట్ జామెట్రీ అండి. మొత్తం టోటల్గా 8 మార్క్స్ క్వశ్చన్, 8 మార్క్స్ వస్తాయి. అంటే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, 2 మార్క్స్ క్వశ్చన్స్ అండి. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి. అంటే మనకి 1 మార్క్ క్వశ్చన్ వచ్చి మార్క్ ప్రాబ్లమ్స్ మనకి FA2లో, SA1లో మామూలుగా ఇచ్చాడండి. మనకి మామూలుగా అయితే 2 మార్క్స్ ప్రాబ్లం వస్తుంది మనకి గవర్నమెంట్ మెయిన్ ఎగ్జామ్లో. కాకపోతే అక్కడ ఎగ్జామ్లో 1 మార్క్ క్వశ్చన్ కింద ఇచ్చాడు. క్వశ్చన్ నెంబర్ 17కి సంబంధించి క్వశ్చన్ అండి ఇది. దీంట్లో ఇచ్చిన ఇంపార్టెంట్ క్వశ్చన్స్లో కోఆర్డినేట్ జామెట్రీ అండి. అలాగే 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 30A అండి, కోఆర్డినేట్ జామెట్రీ. 30A దీంట్లో ఒక 6 క్వశ్చన్స్ వచ్చినాయండి 30Aలో. అలాగే ఇంట్రడక్షన్ టు టెగ్నోమెట్రీలో వెయిటేజ్ వచ్చి మనకి 7 మార్క్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 11 నుంచి ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఒక 1 మార్క్ క్వశ్చన్ అండి 11 నుంచి. అదే క్వశ్చన్ నెంబర్ 18 నుంచి మనకి 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ వస్తాయండి.
క్వశ్చన్ నెంబర్ 18. అలాగే క్వశ్చన్ నెంబర్ 25 నుంచి మనకి ఒక 4 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. అంటే మనకి ఇవి ఎస్ఎస్సి ఎస్సీఆర్టీ ప్రీ ఫైనల్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి. అంటే మనకి మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ గవర్నమెంట్ వారు ఇచ్చిన పేపర్లోంచే వాళ్ళు సెట్ చేస్తారు కాబట్టి ఇవి చదువుకున్నా సరిపోతుందండి. సమ్ అప్లికేషన్స్ ఆఫ్ టెక్నోమెట్రీ నుంచి మనకు ఒక 8 మార్క్స్ క్వశ్చన్, 2 మార్క్స్ క్వశ్చన్, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఇక్కడ 1 మార్క్ క్వశ్చన్ వచ్చి మనకి క్వశ్చన్ నెంబర్ 6 అండి. 1 మార్క్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 6. అలాగే క్వశ్చన్ నెంబర్ 19 2 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి. క్వశ్చన్ నెంబర్ 19. అలాగే మనకి 8 మార్క్స్ క్వశ్చన్ వచ్చి 31B అండి. దీని నుంచి మనకి 31Bలో 8 మార్క్స్ క్వశ్చన్స్ వస్తాయి. టెక్నోమెట్రీ నుంచి టెక్నోమెట్రీ అప్లికేషన్స్ అండి ఇవి. అప్లికేషన్స్ ఆఫ్ టెక్నోమెట్రీ 8 మార్క్స్ ప్రాబ్లమ్స్ అండి ఇవి. అలాగే 10th చాప్టర్ అండి. సర్కిల్స్ నుంచి మనకు వెయిటేజ్ వచ్చి 7 మార్క్స్, 4 మార్క్స్ ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ ఒకటి. అంటే క్వశ్చన్ నెంబర్ 7 అండి. మనకి గవర్నమెంట్ పేపర్ ఇచ్చిన పేపర్లో క్వశ్చన్స్ ఇవి. క్వశ్చన్ నెంబర్ 20 అండి. 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది కాబట్టి క్వశ్చన్ నెంబర్ 20. అలాగే క్వశ్చన్ నెంబర్ 27 4 మార్క్స్ క్వశ్చన్ అండి. ఇది మనకి సర్కిల్స్ నుంచి వస్తుంది. అలాగే 11th చాప్టర్ వచ్చి ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండి. వెయిటేజ్ వచ్చి 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. ఏరియాస్ రిలేటెడ్ టు సర్కిల్స్ అండి. ఇది 30Bలో వస్తుంది. 30Bలో మనకి ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. మొన్న ఎగ్జామ్లో ఇచ్చినాయి ఇంపార్టెంట్ క్వశ్చన్స్. ప్రీ ఫైనల్లో ఇచ్చిన క్వశ్చన్స్, అలాగే గ్రాండ్ టెస్ట్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి 30Bలో. అలాగే సర్ఫేస్ ఏరియాస్ అండ్ వాల్యూమ్స్లో వెయిటేజ్ వచ్చి 7 మార్క్స్ అండి. మనకి 7 మార్క్స్లో 4 మార్క్స్ క్వశ్చన్ వచ్చి ఒకటి, 2 మార్క్స్ ఒకటి, 1 మార్క్ క్వశ్చన్ వచ్చి మొత్తం టోటల్గా 7 మార్క్స్. క్వశ్చన్ నెంబర్ 8 నుంచి మనకు ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుందండి. క్వశ్చన్ నెంబర్ 8 అండి. అలాగే క్వశ్చన్ నెంబర్ 13 అండి. 2 మార్క్స్ క్వశ్చన్ మనకి 2 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే క్వశ్చన్ నెంబర్ 23 అండి. 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే స్టాట్ నుంచి మనకి మొత్తం 12 మార్క్స్ వస్తాయండి. అంటే క్వశ్చన్ నెంబర్ 22 ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది. అలాగే ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుందండి. దానికి సంబంధించి మనకి క్వశ్చన్స్ అండి ఇవి. మనకి 32Aలో మనకి స్టాట్ నుంచి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది. 32A నుంచి దానికి సంబంధించి మనకి అంటే మనకి ప్రీవియస్ పేపర్లో లేవు కాబట్టి మన గవర్నమెంట్ వారు ఇచ్చిన ప్రీ ఫైనల్ SCA2, FA3 అలాగే SSC ఎగ్జామ్లో ఇచ్చిన క్వశ్చన్స్ అండి ఇవి. మొత్తం టోటల్గా 5 క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే ప్రాబిలిటీ అండి. మనకి క్వశ్చన్ నెంబర్ 9 సంబంధించి ప్రాబిలిటీ నుంచి మొత్తం టోటల్గా 13 మార్క్స్ అండి. మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఒక 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి, ఒక 1 మార్క్ క్వశ్చన్ ఒకటి. 1 మార్క్ క్వశ్చన్ వచ్చి క్వశ్చన్ నెంబర్ 9 అండి ప్రాబిలిటీ నుంచి. అలాగే క్వశ్చన్ నెంబర్ 21 అండి. 4 మార్క్స్ క్వశ్చన్ ఒకటి వస్తుంది ప్రాబిలిటీ నుంచి. ఇవి గవర్నమెంట్ వారు ఇచ్చిన గ్రాండ్ టెస్ట్ నుంచి, అలాగే SCRT ఎగ్జామ్ నుంచి,
అలాగే FA3 ఎగ్జామ్ నుంచి మనం ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్స్ అండి. అలాగే ఒక 31 ఏలో నుంచి మనకి ఒక 8 మార్క్స్ క్వశ్చన్ వస్తుంది ప్రాబిలిటీ నుంచి. ఇది మనకి పేపర్ అండి, మ్యాథ్స్ పేపర్కి సంబంధించి మనకి అంటే ఇది మనకి సిలబస్ వచ్చి CBSE సిలబస్ కాబట్టి మనకి అంటే పేపర్స్ ఏది ఇంపార్టెంట్ అనేది మనకి విద్యార్థులకి కష్టం కాబట్టి మనకి ఇప్పుడు గవర్నమెంట్ వారు ఇచ్చిన గ్రాండ్ టెస్ట్, ప్రీ ఫైనల్ టెస్ట్, అలాగే FA3 వరకు ఎగ్జామ్స్లో ఉన్న క్వశ్చన్స్ మాత్రమే మనం దీంట్లో ఇంపార్టెంట్ క్వశ్చన్గా ట్రీట్ చేస్తామండి. కాబట్టి ఇవి చేసుకున్నా మనకి అంటే వీటిలోంచే మనకి గవర్నమెంట్ వారే సెలెక్ట్ చేస్తారు కాబట్టి పేపర్ వీటి నుంచే వస్తాయి క్వశ్చన్స్. వీటికి తరువుగా ఉంటే సరిపోతుందండి. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.